అందరూ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి. తిట్టారు, దుర్భాషలాడారు, నోటుకొచ్చినట్టు ప్రలాపాలను పేలారు, ఇష్టం వచ్చినట్టుగా రెక్కెలు నిర్వహించినారు, ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేకం చేసినారు ఆ వ్యక్తి మీద. పర్సనల్ అబ్యూస్ దగ్గర నుంచి మొదలు పెడితే కనుక ప్రొఫెషనల్ టార్గెట్ వరకు ప్రతిదీ కూడా చేసేసి వదిలేసినారు. ఇక ఇప్పుడు సాఫ్ట్ టార్గెట్స్ని తీసుకొచ్చినారు. ఎలా అంటే ప్రజలు మనం తిడితే, మనం వెట్టకారంగా మాట్లాడితే, మనం దుర్భాషలాడితే పవన్ కళ్యాణ్ గారిని సింపతి ఇస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్కి క్రేజ్ పెరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ని ఇంకా నెత్తిని పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇంటలెక్చువల్స్గా ఉన్నటువంటి వ్యక్తుల చేత మాట్లాడిస్తే కనుక పవన్ మీద ఒక నెగిటివిటీ వచ్చిద్దేమో అనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇటీవల ఒక మేధావి, ఒక ముసుగు మేధావి ఇంకొక ముసుగు మేధావికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెగ వల్ల పోసేసినాడు. ఆమె గారికి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన మంట, సనాతన ధర్మం అంటే విపరీతమైన కడుపు మంట, అలాగే బీజేపీ పార్టీ అంటే ఇక నోట్లో ఈనో ప్యాకెట్లు వేసుకోవాల్సిందే, అంత కడుపు మంట సదరు లేడీ జర్నలిస్ట్ గారికి. బీజేపీ పార్టీకి నష్టం వచ్చినా ఎక్కడ మాట్లాడదు, బీజేపీ లేదంటే హిందువులకి ఇబ్బంది వచ్చినా ఇక్కడ మాట్లాడదు. సనాతన ధర్మం గురించి ఎవరైనా ఏదైనా ఎత్తితే చాలు వాళ్ళ మీద అంత ఎక్కుతూ ఉంటుంది. పైపెచ్చు మేము కూడా హిందువులే అని చెప్తా ఉంటుంది. సదరు మహిళ ఇంటర్వ్యూకి మరొక పెద్ద మనిషిని కూర్చోబెట్టి 2019లో పవన్ కళ్యాణ్ నిన్ను నెత్తిని పెట్టుకున్నాడు కదా, నీకు అపూర్వమైనటువంటి గౌరవం ఇచ్చినాడు కదా, నీ యొక్క అభిప్రాయం ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రాజకీయాల్లో అంటే, ఆయన గారు ఈయన మనసులోనేమో ఒక వ్యక్తి అంటే ఇష్టం, ఈయన మనసులోనేమో ఒక పార్టీ మీద అమితమైనటువంటి ప్రేమ. సో దీంతో ఏంటంటే ఆ మనిషి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టీడీపీ పార్టీ కూటమి కట్టి పైకి వచ్చారు కాబట్టి అధికారం చేపట్టడంలో ఒక కీలక భూమిక, అలాగే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఏర్పడడంలో ఒక కీలక భూమిక ఫాలో చేసినాడు కాబట్టి అతనికి ఒక కడుపు మంట. అతను ఒక పార్టీకి సంబంధించినటువంటి సంప్రదాయవాది. వాళ్ళు నందిని పందన్నా నంది అంటాడు, పందిని నంది అన్నా నంది అంటాడు. సో అలా అనేటటువంటి వ్యక్తి అనమాట. ఈ మహానుభావుని కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకరొక టైంలో అందరం ఎక్కించినారు కాబట్టి ఆయన గురించి ఆమె గారు అడగ్గా ఈయన గారు చెలరేగిపోతా పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలతో పెట్టుకున్నాడు, రైట్ వింగ్తో పొత్తు పెట్టుకున్నాడు, లెఫ్ట్ వింగ్తో పొత్తు పెట్టుకున్నాడు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, వాళ్ళతో అంటే అలా ఉన్నాడు. ఏంటిది? రాజకీయాల్లో రాజకీయం ఎట్ట చేయాలో నేర్పించినారు మీరు. సంప్రదాయబద్ధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బయటకు వచ్చి నిలబడిన రోజున మీరు ఎవడైనా సపోర్ట్ చేసినారా? సింగిల్గా వచ్చి ప్రజలకు సాయం చేస్తున్న రోజున సపోర్ట్ చేసినారా? ఈ రోజున వ్యూహాలు వేసుకొని స్ట్రాటజీతో దెబ్బ కొడితే అధపతలనికి పోతే అతన్ని తిట్టినా కొట్టినా అరిచినా తగ్గట్లేదని చెప్పేసి ఏదో సమాజంలో పెద్ద ముసుగులు వేసుకున్నటువంటి తెల్ల బట్టలు వేసుకున్నటువంటి పెద్ద మనుషులను తీసుకొచ్చి కూర్చోబెడితే ప్రజలు నమ్ముతారా? నమ్మేదానికి అవకాశం ఉందా? మీరు ఎన్ని గొడ్డాలు చించుకున్నా సరే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని మీరు హననం చేయలేరు. ఆయన ధర్మం గురించి ఆయన మాట్లాడాడు, వేరే ధర్మాన్ని ఎక్కడ తిట్టలేదు కదా, దాని మీద కూడా మనం మాట్లాడించాలా? అక్క నువ్వు ఇట్లాగే మాట్లాడిస్తూ ఉండండి, ఆయనకు పోయేది ఏమీ లేదు. అది సంగతి.